నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో మూసి ముసలం స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మూసి సుందరీకరణ చేయాలి. మరోవైపు మూసీలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఒక డంప్ యార్డ్గా మారినటువంటి వ్యవహారంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, మూసి పరివాహక ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఆరోగ్య సమస్యలు, మరోవైపు దాని పర్యవసానాలతోటి సిటీ మొత్తం అక్కడ పండించినటువంటి కూరగాయలు తినడంతో పెద్ద ఎత్తున క్యాన్సర్ రోగాలు బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా ఎవరూ సాహసం చేయలేనటువంటి పనిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. సో ప్రధానంగా మూసీ నది ప్రక్షాళన చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో మూసీకి సంబంధించినటువంటి వారంలో ఎక్కడైతే నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణల పేరుతోటి రివర్ బెడ్లో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా 2 BHK తరలించి అక్కడ వాటిని నేలమట్టం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో స్థానికంగా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాకు దాదాపుగా మా ఉమ్మడి కుటుంబాల్లో 14, 15, 16 మంది ఉన్నటువంటి వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ సరిపోదనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. మరోవైపు చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళడానికి కూడా చాలామంది సిద్ధంగా లేరు. మేము 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. అనేక సమస్యలతోటి మేము చిన్న రూపాయి పోగేసి కూడా మేము ఇల్లు కట్టుకున్నాం. లక్షలాది రూపాయలు ఇంటి మీద పోసాం. ఇట్లాంటి సందర్భాల్లో మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు బఫర్ జోన్ FTL సంబంధించినటువంటి ఆ మార్కింగ్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. అంటే లక్ష్యం మంచిదైనప్పటికీ ఆచరణలో దూకుడు ప్రదర్శించడం, ప్రభుత్వంలో కొన్ని పాలసీలు వైఫల్యాలుగా మారటంతో, మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి విజన్ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి దాన్ని డెప్త్గా తీసుకెళ్ళలేకపోవడంతో కొంత ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని కూడా చాలామంది మేధావులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం, చెప్తున్నటువంటి మాట. సో ఇట్లాంటి సందర్భాల్లో మూసి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, మరోవైపు పెద్ద ఎత్తున దాదాపుగా 1,50,000 కోట్లకు సంబంధించినటువంటి భారీ బడ్జెట్ తోటి ఇవాళ దీన్ని మూసి సుందరీకరణ ప్రాజెక్టు ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే రాజేష్. సార్, గత కొంతకాలంగా చూస్తే ఫస్ట్ తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా పెద్ద ఎత్తున ఒక బాగా పాజిటివ్నెస్ తీసుకొచ్చింది ప్రభుత్వాన్ని. మరోవైపు అది ఎంత ఫాస్ట్గా పాజిటివ్ వచ్చిందో అంతే ఫాస్ట్గా నెగిటివ్ని, వ్యతిరేకతను కూడా ఈ ప్రభుత్వానికి ముట్టి చెప్పింది. దానికి కోయిన్సిడెన్స్గానే దానికి కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగంగా మూసీ తెర మీదకి వచ్చింది. సో మూసీకి హైడ్రాకి సంబంధం లేదు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. హైకోర్టులో కూడా మూసీ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటూ కూడా ప్రభుత్వాన్ని అట్లాగే కమిషనర్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మొన్న దానకిషోర్ కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ఆ ఉద్దేశాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత గొప్ప బృహత్తర కార్యక్రమానికి ఎక్కడ అడ్డంకిగా మారుతోంది, ఎక్కడ ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తుంది? ఇక్కడే మొదటి అంశం, హైదరాబాద్లో మూసీ నది పరిసర ప్రాంతాలన్నీ దుర్గంధ భరితం అయిపోవటం, మూసీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మునిగిపోవటం నిజమే. 55 కిలోమీటర్ల పొడవున్న మూసీ నదిని ప్రక్షాళన చేసి, సుందరీకరణ చేసి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చేసి, గోదావరి నీళ్లు పారించి తాగునీటి విధంగా దాన్ని తీర్చిదిద్ది, ప్యూరిఫై చేసి, ప్రవహించేటట్టు చేసి మంచిగా తీర్చిదిద్దాలనే లక్ష్యం మంచిదే, ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మీరు అన్నట్టు ప్రస్తావించినట్టుగా ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, ఈ ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు, ఇన్వెస్ట్మెంట్తో కూడిన ప్రాజెక్టు. సో అంత ఇన్వెస్ట్మెంటు మన బడ్జెట్లో ఏ విధంగా కేటాయిస్తారో అది సాధ్యాలు అనేది మనం సపరేట్ డిబేట్ పెడదాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కంటెంట్, ఈ సబ్జెక్టు మ్యాటర్ వరకు వచ్చినప్పుడు తక్కువ టైంలో మనం ఎలా చూడాలి అంటే, మూసీ ప్రాజెక్ట్ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ చేయవలసింది, దానికి మూసీ రివర్ ఫ్రంట్కి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, దాని విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించిన తర్వాత నంబర్ 1. నంబర్ 2, ఏ ప్రాజెక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా కానీ గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రజలు భాగస్వామ్యులు అయితేనే సక్సెస్ అవుతుంది. ప్రజల్ని టార్చర్ చేసి, హరాజ్ చేసి, ఫోర్స్ చేస్తే ఏ ప్రాజెక్టు కూడా ప్రభుత్వాలు సక్సెస్ కాలేవు, చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే అమరావతిలో 33,000 ఎకరాల పొలాన్ని, అది కూడా కల్టివేషన్ బాగా జరుగుతున్న పొలాల్ని అంతమంది రైతులు స్వచ్ఛందంగా, ఆనందంగా, హ్యాపీగా ఇచ్చి ముందుకు వచ్చారు. అక్కడ ఒక్క చిన్న రప్చర్ జరగల. ఎంత తక్కువ కాలంలో అంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. గత ప్రభుత్వం దాన్ని విస్మరిస్తే పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేశారు. అంటే అంత పెద్ద ఎత్తున భూసేకరణ, అంత ప్రశాంతంగా, విత్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ది పీపుల్.
జరిగింది కాబట్టి అది సక్సెస్ అయింది. ఇక్కడ మూసీ దగ్గర జరుగుతున్న ముసలంలో తేడా ఎక్కడ కొట్టిందంటే ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేయకపోవటం నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు ఫస్ట్ మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే మాట్లాడుతున్నామో దానికి ఒక పాలసీ విధి విధానాలు రూపకల్పన జరిగిందా, ప్రజలను భాగస్వామ్యం చేశారా. నంబర్ 3, ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్లో జరుగుతున్న కొట్టివేతలు కూల్చివేతలు మనం పరిశీలించినట్టయితే ఒక పద్ధతి, ఒక విధి విధానాలు, మార్గదర్శకాలు లేకపోవటం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చి షిఫ్ట్ చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వటం అంటే, కానీ ఇవాళ ఇంకొక అంశం తెర మీదకి ఏమొచ్చిందంటే కలెక్టర్ అందూప్ దురిశెట్టి ఏం చెప్తున్నాడంటే ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్ళిపోతారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్తో పాటు 25,000 రూపాయలు నజరానా కూడా ఇస్తున్నారు. నేను అనేది ఈ రోజు ఒక స్టేట్మెంటు, రేపు ఒక స్టేట్మెంటు, ఎల్లుండి వాడు కూడా వెళ్ళకపోతే ఇంకోటి మళ్ళీ మారుస్తారా? దీన్ని ముందుగానే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందా లేదా నా స్ట్రైట్ క్వశ్చన్. రెండోది, వాళ్ళ భాగస్వామ్యంతో చేస్తుంటే సక్సెస్ అయ్యేది అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. మూడోది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నాకు ఇస్తారండి, నాకు ప్రజెంట్ ఉన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కంటే తక్కువ స్థాయి, తక్కువ వాల్యూ ఉంది నాకు, కాబట్టి నేను హ్యాపీగా వెళ్తాను. నంబర్ 1. నంబర్ 2, అట్లాంటి కేటగిరీకి సంబంధించిన ప్రజలే ఈ రోజు వరకు 140 మంది మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు చెప్పిన 140 మంది వెళ్ళారు కాబట్టి 10,000, 12,000 మంది అక్కడ ఎస్టిమేషన్ హౌసెస్ ఉన్నాయి రివర్ బెడ్లో. వీళ్ళందరూ వెళ్ళాలంటే ఎంతకాలం పడుతుంది? 140 మంది, 150 మంది ఇట్లా వందల్లోనే ఉంటే వేలల్లో ఎప్పుడు వెళ్తారు? ఎక్కడ ఎంతకాలం పడుతుంది అంటే సబ్జెక్ట్ టు కండిషన్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ ప్రాజెక్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ పాలసీ ఫర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ పీపుల్. దట్ ఈస్ ల్యాకింగ్ హియర్. నేనేమంటున్నానంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇందాక ప్రస్తావించినట్టుగా ఒక సెగ్మెంట్ పీపుల్ కొద్ది పర్సెంటేజ్ మాత్రం వెళ్ళారు. రిమైనింగ్ ఎందుకు వెళ్ళట్లేదంటే వీళ్ళకి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ కానీ, ఎవాల్యుయేషన్ కానీ, ఒక స్టడీ కానీ, ఒక రీసెర్చ్ కానీ జరిగి ముందుకి ఎల్లుంటే బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇంటి పక్కన ఒక 2 floors 3 floors ఉన్న బిల్డింగ్ ఉంది, వాడికి కూడా పక్కనవాడికి ఇచ్చినట్టే డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము వెళ్ళిపోండి అంటే వాడికి లాస్ కదా. దానికి ఏం చేయాలా? ఇల్లు సైజ్ ఎంత, దాని వాల్యూ ఎంత, ఎస్టిమేషన్ ఎంత, అది పట్టా ల్యాండ్లో ఉందా, సేల్ డీడ్ ఉందా, క్లియర్ టైటిలా, కబ్జా భూమియా, లేకపోతే అన్యాక్రాంతం ఆక్రమణ చేసిన భూమియా, దాని వాల్యుయేషన్ ఎంత ఇస్తే వాడికి కాంపన్సేషన్ ఇస్తే సెట్ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రజలు వెళ్ళకపోవటానికి సిద్ధపడలేదంటే రీజన్ ఇంకొకటి కూడా ఉంది అక్కడ మనం గమనించాలా. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి, ఆ పరిసర ప్రాంతాలకి అటాచ్మెంట్ ఎప్పుడు ఉంటుంది? సైకలాజికల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆ పరిసర ప్రాంతాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా పేదలకు సంబంధించిన వ్యక్తులు. ఆ పేదవాడు, ఆ కుటుంబం, వాళ్ళ తల్లి తండ్రి వీళ్ళు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఆ రేడియస్లోనే పని చేసుకుంటూ ఉంటారు. అది షాపుల్లోనా, కూరగాయల దుకాణమా, ఇంకొక చిన్న ఇంటి పనులు చేసుకోవటమా, అంతా వాళ్ళ జీవన విధానం అంతా, ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, జీవన విధానం అంతా వాళ్ళ అక్కడ చుట్టుపక్కల ముడిపడి సంపాదించుకునే జీవితం అది. దాన్ని ఇప్పుడు నువ్వు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు, వాడికి మరి వృత్తి జీవన విధానం అక్కడ అవకాశం లేదు, వాడు అక్కడి నుంచి డైలీ ఇక్కడికి రావడానికి వాడి ఎట్లా జీవితం గడుస్తుంది. రెండోది, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పిల్లలంతా స్కూల్లో చదువుతుంటారు, ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి వేస్తావు, వాళ్ళకి స్కూలు ఇబ్బంది అవుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? వాటికి మనం మారుస్తున్నాం, స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అని మొన్న దానకిషోర్ గారు చెప్పారు క్లియర్గా. అన్ని ముడిపడి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ జీవన విధానం మొత్తం డిస్టర్బ్ అయినప్పుడు, ఈ వాల్యుయేషన్ కూడా సక్రమంగా లేనప్పుడు వీళ్ళని ఫోర్స్ఫుల్గా పంపించి ఎవాక్యుయేట్ చేసి అది ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు. అట్లా కానప్పుడు వీళ్ళు ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఇది మా విధానం, ఇది మా వాల్యుయేషన్, ఈ ఇంటికి ఇంత ఇస్తాం, ఈ ఇంటికి ఇంత వాల్యుయేషన్ ఇస్తాం అని ప్రజల్ని కన్విన్స్ చేసి ఇది చేసి ముందుకు తీసుకెళ్లే సామాజిక బాధ్యత ప్రభుత్వానిది కదా. ఇట్ ఈస్ ఎ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది మొదలు చేయాలి. ఇప్పుడు ప్రజల లొల్లి స్టార్ట్ అయినప్పుడు, రివర్స్ స్టార్ట్ అయినప్పుడు, ఈ రోజున లేదు నీకు ఇళ్ళే కాదులే, లొల్లి పెట్టకు 25,000 ఇస్తాం, ఇట్లా కాదు. జంపింగ్ ఇటువంటి డెసిషన్స్ కాదు కదా ప్రభుత్వానికి ఉండాల్సింది. ముందుగానే నిర్మాణాత్మకమైన ఆలోచన చేసి ఎందుకు వెళ్ళలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఆర్బిఎక్స్ కొడుతున్నారు, రివర్ బెడ్లో ఉంది, కూల్ చేస్తామని. సో అది దానికి కూడా ప్రజల సహకారం లేకుండా కొంతమంది వాళ్ళు మార్కింగ్ చేయడానికి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఫస్టే నువ్వు అవగాహన కల్పించి ఉండాల్సింది కదా వాళ్ళందరికీ, బాధితులకి. మేము ఇదిగో ఈ ఇళ్ళన్నీ తీసేస్తున్నాం, ఇన్ని రోజులు టైం ఇస్తున్నాం, మిమ్మల్ని ఇక్కడ అకామిడేట్ చేస్తాం, రీహాబిలిటేట్ చేస్తాం, మీ కాంపన్సేషన్ చెప్పాలి కదా. ఎవరైతే డబుల్ బెడ్రూముల్లో ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళకి కొంతమంది ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మూసీ పరివాహక నిర్వాసితులందరినీ ఇక్కడ మాకు
ఇక్కడ అకామిడేట్ చేయొద్దు అంటూ కూడా తిరగబడి సామాన్లు కిందికి ఎదిరేస్తున్నటువంటి మీరు చెప్పిన దానికి నేను ఇంకా యాడ్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్లో ఏదైతే 140 మంది వెళ్ళారో వాళ్ళ వెర్షన్ కూడా మనం విన్నాం. నేను ప్రత్యక్షంగా చూశాను. హైడ్రా విషయంలో నేను తీవ్రంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను చాలా కాలం నుంచి. సో వాళ్ళు చెప్తున్న ప్రాక్టికల్ రియాలిటీ ఏంటంటే వీళ్ళు అలాట్ చేసిన డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి ప్రాథమిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి. అది రెడీ టు ఆక్యుపై అనే స్టేజ్లో లేవు. వాటిని సరిచేసి సెట్ చేసి నివాస యోగ్యమైన విధానంగా ఇల్లు తీర్చిదిద్ది తర్వాత పంపించవలసింది పోయి అధికారులు చెప్తుంది ఏంటి, మేము ఖచ్చితంగా వాళ్ళతో పాటు 3-4 రోజులు అది ఉండేటట్టుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళకి వెళ్ళడానికి డీసీఎంలు ఫెసిలిటేట్ చేస్తున్నాం, మరోవైపు లైట్ ఇస్తున్నాం, ఫ్యాన్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, ఇవన్నీ దగ్గరుండి చూసుకొని మా నోడల్ అధికారులకు చెప్తున్నాం అంటున్నారు. చెప్పేదానికి రియాలిటీకి డిఫరెన్స్ ఉంది. ప్రాథమిక అవసరాలకి అనుగుణంగా ఇళ్ళు తీర్చిదిద్దకుండానే షిఫ్ట్ చేయటం వల్ల కొంతమంది ఇబ్బంది జరుగుతుంది. రెండోది మీరు అన్నట్టుగా షిఫ్టింగ్ బాధ్యత వాళ్లే తీసుకున్నారు, కరెక్టే. కానీ ఇవన్నీ ముందుగానే ప్రజల్ని కన్విన్స్ చేసి ఉండుంటే ఇబ్బంది వచ్చి ఉండేది కాదు కదా. ఇప్పుడు రోజుకొక నిర్ణయం, రోజుకో డెసిషను. మూడోది హైడ్రా వాళ్ళని మొన్న హైకోర్టులో అడిగినప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ బాధ్యత హైడ్రా టేకప్ చేయలేదు, కన్సర్న్డ్ రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ వీళ్ళే చేస్తున్నారు అధికారులు అని చెప్పారు. ఎవరన్నా చేయని బాగానే ఉంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ పాలసీ విధానం ఏదైతే ఉందో నిన్న మొన్న మీరు ప్రస్తావించినట్టు దానకిషోర్ హైడ్రా కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని డీటెయిల్స్. అది ఇప్పుడు రచ్చ అయినప్పుడు కాదు కదా చేయాల్సింది, మొదలే చేసి క్లియర్గా ప్రకటన చేసి వీళ్ళని భాగస్వాములుగా చేసి సక్సెస్ఫుల్గా ఎవాక్యుయేట్ చేసి రీహాబిలిటేట్ చేసి ఉంటే బాగుండేది కదా. అది కానీ ఇప్పుడు మూసీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కిషన్ రెడ్డి పేదల ఇల్లు టచ్ చేయొద్దు అంటున్నాడు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, బీఆర్ఎస్, బీజేపీ అందరు పార్టీలు మూసీ మీదే ఫోకస్ చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇది ఒక ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మరొక అంశం ఏంటంటే కొసమేరపేట అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుయాష్కి గౌడ్ లాంటి వాళ్ళు కానీ, విఆర్ మంత్రావు లాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా పేదల ఇల్లు టచ్ చేయకూడదు, టచ్ చేయడానికి వీలు లేదు. ఈయనైతే మధుయాష్కి అయితే ఏకంగా నేను అడ్వకేట్ని కాబట్టి కోర్టులో నేనే పోరాడతా అని చెప్పే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇది రాజకీయ అసలు మూసీ ముందుకు కదిలే పరిస్థితి, రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఎవరిచ్చారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అంటే అవకాశం ఇచ్చింది ప్రభుత్వమే. రెండోది ఈ ప్రభుత్వానికి సంబంధించినట్టు మీరు ప్రస్తావించిన ఇద్దరే కాకుండా దానం నాగేంద్ర కూడా ఎంటర్ అయ్యారు. ఒకటి. రెండోది ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వటం అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన సందర్భంలో, ప్రజల్లో అన్యాయం జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు గుమ్మను కూర్చోవు కదా, వాళ్ళు మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా ఇవి. ఓకే, అది వాళ్ళు చేసేది మంచిదే. బీఆర్ఎస్ పార్టీ దీన్ని మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేసింది, మంచిదే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి ఒక మోకా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న వ్యతిరేకత కాలక్రమంలో అది రైతుల రుణమాఫీ కావచ్చు, లేదా హైడ్రా కూల్చివేతలు సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాల మీద జరగటం కానీ, ఈ మూసీ రివర్ ఫ్రంట్ సబ్సిక్వెంట్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత రావడం స్టార్ట్ అయింది. దాన్ని బీఆర్ఎస్ తెలివిగా క్యాప్చర్ చేయడం మొదలు పెట్టడంలో భాగంగానే పర్యటనలు చేయటం, దాంతోపాటు లీగల్ ఎయిడ్ ఫ్రీగా వాళ్ళందరికీ ఇస్తామని చెప్పడం. మీరు అన్నట్టుగా నెక్స్ట్ మళ్ళీ బీజేపీ కూడా దాంట్లోకి రంగంలోకి దిగింది. ఇది రాజకీయ రంగులు ఎప్పుడైతే సమస్యకు పులుంకుంటాయో, అది ఎప్పుడు పులుంకుంటాయి? ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నిటికీ అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంత రాజకీయంగా ఇంత రచ్చ జరుగుతున్నటువంటి సందర్భంగా మూసీ వ్యవహారంలో ఓవైసీ బ్రదర్స్ కానీ, ఎంఐఎం కానీ గమ్మని ఉన్నారు, చుప్చాప్ ఉన్నారు. ఎందుకు అంటే దానికి ఆన్సర్ లేదు ఇప్పుడు దాకా. ఇక్కడ ఓవైసీకి సంబంధించిన ఓల్డ్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ చాలా బాగా ఉంది. ముస్లిం అందులో చాలా మంది ఉన్నారు. అక్కడ కూల్చివేత జరుగుతున్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఈవెన్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కూల్చినప్పుడు చూద్దాంలే అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక వాదన వినిపిస్తుంది, వాళ్ళకి సంబంధించిన ఇందులో నష్టం జరుగుతుంది ఇందులో ఇన్వాల్వ్ అయితే అని. అది వాళ్ళ కాలేజెస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాళ్ళ బిల్డింగ్స్ కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ కావచ్చు. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద కూడా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది ఇట్లా ఉన్నప్పటికీ రాజకీయ రంగు పులుంకుంటే ఇష్యూ ఏమవుతుందంటే రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు కాంప్లికేట్ అవుతుంది. ఇంకొక విషయం మనం ప్రస్తావిస్తే మూసీ రివర్లో వాళ్ళు మూసీ వరదలు వచ్చినప్పుడల్లా పొంగిపోతా ఉన్నాయి, అందుకని దీన్ని చేయాలా అని అంటున్నారు. నేనేమంటానంటే ఈ విషయం అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు కన్విన్స్ చేసి ఉండుంటే బాగుండేది. నిన్న కొంతమంది అక్కడ పబ్లిక్ బైట్స్ ఏం చెప్తున్నారంటే, పబ్లిక్ అక్కడ నివసిస్తున్న వాళ్ళు, మేము 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇల్లు కొనుక్కున్నాం, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? డబుల్ బెడ్రూమ్ ఇస్తే అయిపోయినా? రెండోది, ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మాకు వరదలు ఎప్పుడూ రాలేదు, వరదలు ఎక్కడ వచ్చినాయి, మీరు వరదల గురించి ప్రస్తావిస్తారా అంటున్నారు. మూడోది, వాళ్ళకి సరైన రీతిలో కాంపన్సేషన్ పార్ట్లో జరగట్లేదు. దానికి ఒక ప్రణాళిక ఏమన్నా గవర్నమెంట్ దగ్గర ఉందా? లేదు. ఇవన్నీ వేసుకొని పద్ధతిగా సిస్టమేటిక్గా ముందుకు ఎల్లుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. కానీ మూసీ శుద్ధి అవసరమైనప్పటికీ కూడా ఎందుకు అక్కడ సహకరించట్లేదు అంటే కేవలం ప్రభుత్వంలో వీళ్ళు తీసుకున్నటువంటి దుందుడుకు చర్యలు, వైఫల్యాలు, అవగాహన రాహిత్యం అనుకోవాలా?
అంటే అధికారులు తప్పిదం ఏమన్నా ఉందా? అధికారులు ఒక్కటే బాధ్యత అని నేను అనలేను. గవర్నమెంట్ పరిపాలించే గవర్నమెంట్ నాయకత్వానికి ఒక ప్రణాళికాబద్ధమైన నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం ఉండటం నంబర్ 1. దాన్ని గవర్నమెంట్ అధికారుల ద్వారా కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్స్ ప్రజలకి చేరవేయటంలో గ్యాప్ వచ్చింది. ఇది అందరూ బాధ్యత వహించాలా. ఈ గ్యాప్ రాకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే వాళ్ళతో అవగాహన చర్చలు జరిపి వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని తర్వాత ఆర్బిఎక్స్ కానీ మ్యాపింగ్ కానీ సర్వే కానీ జరుగుంటే ఈ స్థాయికి వచ్చిండేది కాదు. ఇప్పుడు ఏమైంది, ఆర్బిఎక్స్ కాస్త ఆర్డిఎక్స్ అయిపోయింది. ఈ పరిస్థితి కారణం ఎవరు? ప్రభుత్వమే కదా. ఆలోచన విధానం సరిగా లేకపోవటం వల్ల ఉద్భవించిన పరిస్థితి. ఒకదాని మీద ఒకటి కాంగ్రెస్కి నెగిటివ్ రావడానికి కారణాలు సీరియల్లో వస్తున్నాయి. కానీ ఏంటి ప్రభుత్వం తదుపరి ఎట్లా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది ఫర్దర్గా? ఎందుకంటే ఇంత వ్యతిరేకత రాకుండా, అంటే ఇది ఇప్పటికే రాజకీయ రంగం పులుముకుంది, దాన్ని డ్యామేజ్ రికవర్ చేయాలా, మరోవైపు మూసి శుద్ధి చేయాలా, అట్ ద సేమ్ టైం నిర్వాసితులకు న్యాయం జరగాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇదే మాట మన ప్రెస్ మీట్ లో దానకిషోర్ హైడ్రా కమిషనర్ గారు ప్రస్తావించారు. హైకోర్టులో కూడా ఈ విషయం ప్రస్తావన. యాక్షన్ ప్లాన్ డైరెక్ట్ గా యాక్షన్ ప్లాన్ అంటే జడ్జి గారు అడిగారు. లేదు. సో యాక్షన్ ప్లాన్ పెట్టుకోవాలా. కానీ ఇప్పుడు ప్రధాన విమర్శ ప్రతిపక్షం నుంచి ఏంటంటే, గతంలో దేశంలో అనేక సాబర్మతి నది కానీ లేదంటే అనేక నదులు పునరుద్ధరణ చేసిన సందర్భంగా, సుందరీకరణ చేసిన సందర్భంగా అక్కడ 50,000 కోట్లు 70,000 కోట్లతో ఆగిపోయింది. మీరు 150,000 కోట్లు ఎట్లా పెడతారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని ఒక పాయింట్ అయితే, డిపిఆర్కే 1,500 కోట్లు పెట్టడం ఏంటి అనేది కూడా పెద్ద. ఇక్కడ 2 అంశాలు. నదులు ఆక్రమణ జరగకూడదు, మళ్ళీ పునర్జీవనం పోయాలా, నదులు ప్రశాంతంగా ప్రవహించాలా, తాగునీటికి సౌకర్యం కల్పించాలా. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లా. అక్రమ కట్టడాలు ఉండకూడదు, వ్యతిరేకించట్లా. దాన్ని విభేదించట్లా. ఇక్కడ మనం విభేదించే అంశం ఏంటంటే, దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లటంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనేది నా వాదన. సో ఎక్కడైనా చేయొచ్చు, ఎవాక్యువేట్ చేయొచ్చు, రీహాబిలిటేట్ చేయొచ్చు. చాలా సందర్భాలు మనం చూసాం, దేశంలో జరిగింది. ఇదే ఫస్ట్ కాదు. మూడోది మీరు ప్రస్తావించారు, బడ్జెట్ సాధ్యమా కాదా అనేది. ఇట్ ఈస్ అ టోటల్లీ డిఫరెంట్ డిస్కషన్. ఆల్రెడీ బడ్జెట్ కోసం వాళ్ళు ప్రపంచ బ్యాంక్ ఆశ్రయించారు, అయిపోయింది. ఫండింగ్ కూడా వస్తుంది. అది పెద్ద బడ్జెట్ ఎక్కువ తక్కువ అది పక్కన పెడదాం ఫస్ట్. అసలు కానీ ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా అసెంబ్లీలో మూసీ గురించి చర్చ జరగలేదు. ఇప్పటిదాకా నేను అనేది అదే, చర్చ జరిగి ఉండి ప్రజలు లేదా మిగతా పార్టీలు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, లేదా కనీసం ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవటం, ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవడం సెకండరీ. కనీసం వీళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ముందుకు ఎల్లుంటే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఇది దూకుడు చర్యగా మనం భావించవలసిన అవసరం వస్తుందా అని నాకు అనిపిస్తూ ఉంది. సో ముందుకు పడే అవకాశాలు ఉంటాయా, లేకుంటే ఏమైనా ఎన్నిక తగ్గే అవకాశాలు ఉంటాయి? ఎట్లా ఇప్పటికైనా అన్ని పార్టీలతో చర్చలు జరిపి ప్రతి అంశంలో ఇట్లా కనిపిస్తుంది. హైడ్రా విషయంలో ఇదే దూకుడు. ఇప్పుడు నేలకు గరుచుకొని ఆర్డినెన్స్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి ఇదే ఉద్దేశాలు మంచివి, కానీ వెళ్తున్నటువంటి తీరుతెన్నుల్లోనే కొంత డిఫరెంట్ కనిపిస్తుంది. ఇదే హైడ్రా విషయంలో జీవో 99కి లీగల్ శాంటిటీ లేదు. దానికి ముందు ఆర్డినెన్సో లేదా చట్టం తీసుకొచ్చి ముందుకెళ్ళి మొదలే ఆ పని చేసి ఉంటే బాగుండేది. ఆ మిస్టేక్ని మూసి దగ్గర మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ అయింది. మీరు అన్నట్టు ఇప్పటికైనా సెట్ అవుతుందా అంటే, ఇప్పటికైనా కూడా అన్ని భాగస్వామ్య పక్షాలని కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ అసెంబ్లీలో డెఫినెట్లీ షుడ్ హ్యాపెన్. అవన్నీ జరగాలి కదా. జరిగినప్పుడు నువ్వు ప్రజల్లో తర్వాత ఈ కార్యక్రమం చేపడితే బాగుండేది. ఇప్పుడు ఏంది కార్యక్రమం చేపట్టి ఇప్పుడు మళ్ళీ మొదలు జరగాల్సింది లాస్ట్ స్టెప్ లో జరిగితే ఎట్లా అవుతుంది? ఇట్లానే అవుతుంది. కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ కేటీఆర్ ఉన్నప్పుడు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు ఆ రోజు ప్రణాళికాబద్ధంగా మీరు ఆ రోజు రివ్యూలు పెట్టి మరి మూసీని సుందరీకరణ చేస్తారన్నారు. ఏకంగా మూసీ రివర్లో ఉన్నటువంటి ఆక్రమణ 25,000 పైగానే గుర్తించామని కేసీఆర్ గారు అప్పట్లో సీఎంగా చెప్పారు. మరోవైపు కేటీఆర్ కూడా సమీక్షలో నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు తీసుకెళ్లి కొట్టేయండి అన్నింటినీ కూడా అని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తోంది. మీరు అప్పుడు చెప్పారు, ఆచారం చేయలేదు, మేము ఆచారం చేసి చూపిస్తాం అంటుంది కాంగ్రెస్ పార్టీ. సబ్జెక్ట్ అది కాదండి. బీఆర్ఎస్ ఆ రోజు ఆ మాట, ఈ రోజు ఈ మాట అంటుంది. పొలిటికల్ పార్టీలు వెర్షన్ రకరకాల పొజిషన్ బట్టి మారుతూ ఉంటాయి. దాన్ని అది పొలిటికల్ స్టేట్మెంట్స్. నేనేమంటా అంటే, అది బీఆర్ఎస్ పార్టీ చెప్పినా లేకపోతే నాలాంటి వాడు చెప్పినా ఇంకోరు చెప్పినా మూసీ ప్రక్షాళన వ్యతిరేకం, అక్రమ కట్టడాలు ఉండాలని ఎవరు అనరు. చేయాలి, చేసే విధంగా చేయాల్సిన తరీకాలో చేయటం లేదనేది ఇక్కడ డిస్కషన్ పాయింట్. అది బీఆర్ఎస్ చేసినా కాంగ్రెస్ చేసినా, వాళ్ళు సపోర్ట్ చేసినా వీళ్ళు వ్యతిరేకించినా, చేయవలసిన విధానంలో చేసి ఉంటే సక్సెస్ అయ్యేది. అంటే వాటిని ట్రోల్ చేయడం ఎట్లా చూడాలి సోషల్ మీడియాలో? వాడు చేస్తానన్నారండి. వాటిని ట్రోల్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చే ఉపయోగం ఏమన్నా ఉందా? ఇప్పుడు వచ్చే ఉపయోగం లేదు. అది పొలిటికల్ కామెంట్. అది దానివల్ల ఏ విధంగా ఒరిగేది లేదు, ఈ ప్రాజెక్టుకి వచ్చిన ఫాయిదా లేదు, పర్పస్ లేదు. దానివల్ల ఏమైనా కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ పొందుతుందా? నథింగ్.
దాన్ని ట్రోల్ చేయడం వల్ల కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. కాంగ్రెస్కి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది? ఈ రోజైనా కనీసం కళ్ళు తెరిచి ఆ పరిసర ప్రాంతాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చలు జరిపి కన్సెన్సస్ తీసుకొచ్చి కాన్ఫిడెన్స్లో తీసుకొస్తే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మంచి కార్యక్రమం, మంచి మైలేజ్ వస్తుంది. చేయాల్సిన రీతిలో చేస్తే, చేయాల్సిన పద్ధతిలో చేస్తే సక్సెస్ అవుతుంది. అట్లా కాకుండా మొండిగా అదే దూకుడుతో అంటే ఏదో లేచిందే పరుగు అంటారు కదా, లేచిందే పరుగు అట్లా జరగకూడదు కదా. అది సో నష్టపోయే శాతం ఎక్కువ శాతం ఉంటారు. కానీ ఇవాళ పార్టీ సొంత పార్టీలో నేతలు విభేదిస్తుంటే పార్టీ ఎట్లా ముందుకు అడుగు? మీరు అన్నట్టు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు అన్ని పార్టీలతో కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి, కన్సెన్సస్ అన్నాను. దానికంటే ముందు చేయాల్సిన పని ఏంటి? ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా వ్యతిరేకత రాకుండా చేయాల్సిన ప్రాథమిక బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కదా, పార్టీలో కూడా ఉంది కదా. మరి అదే ఫెయిల్ అయినప్పుడు ఇంకా మిగతా పార్టీల వాళ్ళ సంగతి మనకి ఎందుకు? వాళ్ళ గురించి వాళ్ళకి ప్రజలు ఎక్కువ శాతం ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న లీడర్ల మీద ఒత్తిడి వస్తుంది, వాళ్ళు ఆటోమేటిక్ గా పబ్లిక్ వైపు నిలబడతారు. ఎవరైనా చివరాఖరికి ప్రజా సేవకులు లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ మనుగడ ఉండాలంటే ప్రజా ఆమోదం ఉండాలి. పని చేయాల్సింది ప్రజల కోసమే కదా. ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి, సహజంగా అందరు నాయకులు ఇన్వాల్వ్ అవుతారు. మరీ ముఖ్యంగా ఇందులో మరి విషయం ఏంటంటే బాధాకరమైన విషయం, సొంత పార్టీ వాళ్ళు కూడా ఇలా చేయడానికి వీలు లేదని అడ్డం తిరిగే పరిస్థితి. ఈ పరిస్థితి రాకుండా చేయాలి. అది మిస్టేక్ జరిగింది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సో ఇది మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ ఒక వాస్తవం చెప్పాలంటే ఒక పెద్ద హర్డ్ లాగా ఉంది. వీటిని ఖచ్చితంగా ఒక స్ట్రాటజికల్ గా అధిగమించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో ప్రజల్ని ముందుగా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, విజన్ క్లియర్గా ప్రజలతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తేనే ఖచ్చితంగా మూసీ వ్యవహారంలో ముందడుగు పడే అవకాశం ఉంటుంది, లేదంటే ముసలం మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.